నమస్కారం. వెల్కమ్ టు The Frost Family Channel. ఉరుకుల పరుగుల జీవితం. ఎంతవరకు పరిగెడుతున్నాం, ఎలా పరిగెడుతున్నాం? ఒక్కసారి ఆగి చెక్ చేసుకోవడం అందరం మిస్ అవుతున్నాం. ఈ పరుగు పోటీ ప్రపంచంతో పడుతున్నామా, మనతో పడుతున్నామా? ఇలాంటి చిన్న చిన్న విషయాలని గమనించుకోవాలన్నా కూడా మనకు ఒక విరామం అవసరం. అప్పుడే మనం మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా మనతో మనం పోటీ పడగలుగుతాం. మనల్ని మనం ప్రేమించుకుంటూ మన జీవితాన్ని మరింతగా ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. జీవితంలో ఎక్కడా తగ్గనవసరం లేదు. హద్దులు అసలే అవసరం లేదు. కావలసిందంతా మనల్ని మనం ప్రేమించడం. మనం చేసే పనులన్నీ కూడా మనం పనిష్ చేసుకుంటున్నామా, మనల్ని మనం ప్రేమగా చేసుకుంటున్నామా? ఇలా పొద్దున్నే ఒకరోజు కాస్త సమయం చిక్కడం, పరిగెత్తాల్సిన పని లేకుండా ఇలా పక్షులని, ప్రకృతిని గమనించుకుంటూ అందంగా మొదలైంది ఈరోజు నాకు. ఇదంతా నా అందం. మీ అందం మరొకటి అయి ఉండొచ్చు కదా. చిక్కిందా మీకు ఆ సమయం? మీతో మీరు అందంగా, ప్రేమపూరితంగా ఉండేందుకు? మనం మనతో పాటు ప్రపంచంతో పోటీ పడుతున్నాం కదా. ఈ పరుగు పందెం కంటే మారథాన్ బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆలోచించండి, మీరేమంటారు? రన్నింగ్ రేస్ బెటరా, మ్యారథాన్ బెటరా? మా ఇంటి దగ్గర పిట్టల్ని చూస్తూ ఉండండి, అలాగే ఆలోచిస్తూ. మన పాదాలు అటువైపు పడినా, మన ప్రజెన్స్ అక్కడ ఉన్నా కూడా త్రుటిలో వెళ్ళిపోయే ఈ పక్షులు నెమ్మదిగా నేను అక్కడున్నా కూడా కాసేపు అవి ఉంటున్నాయి అక్కడ. ప్రొద్దున్నే ఇలా పక్షులతో పాటు పందుల దర్శనం కూడా జరిగింది. అవి కూడా ప్రకృతిలో భాగమే కదా. ఇక నా మొక్కలన్నిటికీ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ, ఈ మొక్కలో చిన్న చిన్న పువ్వులు ఎక్కడెక్కడ పూస్తున్నాయి, చిన్న మొగ్గ ఎక్కడ స్టార్ట్ అయింది అవి చెక్ చేసుకున్నాను. పక్కనే ఉన్న పింక్ పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. బహుశా నేను దీనికి ప్రేమ ఎక్కువ ఇచ్చి ఉంటాను. అలాంటి డిస్క్రిమినేషన్ నాకు ఏమీ ఉండదు, కానీ న్యాచురల్గా అలా బాగా పూచిన చెట్టు వైపు మన కళ్ళు పడతాయి కదా. ఇలా చుట్టూ పరికిస్తూ కాస్త సంతోషాన్ని నాలో నింపుకొని ఇంకా కిచెన్లోకి అడుగు పెట్టాను. గోరుచిక్కుల కర్రీ చేద్దామని వీటిని కడిగి వడేసి పెట్టాను. అయితే వీటిని ఆర తీసి ఒక్కొక్కటి కట్ చేస్తాం కదా, ఇదివరకులాగా ఆ పని తగ్గించేశాను. ఆవిరికి ఉడికిచ్చిన తర్వాత నార సింపుల్గా వస్తుంది కదా, ఆ పనినే పెట్టుకుంటున్నాను ఈ మధ్య. ఈ చిన్న అల్లం ముక్క కీరా దోసకాయ జ్యూస్కి, ఆ పక్కన పెద్ద అల్లం ముక్క ఉంది కదా, ఆ తర్వాత చేసే కర్రీకి అండ్ సాంబార్లోకి. ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు కదా అల్లం కూడా, అయితే బయట ఆరిపోతుంది, పీచులాగా వస్తుందని ఎక్కువసేపు నానబెట్టాను. ఒకప్పుడైతే మట్టిలో పెట్టేదాన్ని, అప్పుడు ఏ రోజు తీసినా ఫ్రెష్గా ఉండేది, నారలాగా ఉండేది కాదు. వంటింట్లో పనులు మొదలు పెడదామని అనుకున్నా సరే, అలా కిచెన్ విండోలోంచి చూస్తే సూర్యుడు బాగా అందంగా కనిపించాడు. ఒక్కసారి ఇలా బాల్కనీలోకి వచ్చి నాతో పాటు మీ అందరికీ కూడా దర్శనం కల్పిద్దామని ఇలా హాయ్ చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి. అంతేగాని పండు లాంటి సూర్యుడిని పట్టుకుందామని పరిగెత్తకండి ఆకాశం వైపు. కిచెన్ విండోలోంచి సూర్యుడిని చూడగానే అలా బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అయితే కిచెన్ నుండి ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూపిస్తాను మీకు. పొద్దున్నే ఇలా జ్యూసు పిల్లలకు మాత్రం చేసిచ్చాను, నేను చందు తర్వాత చేసుకుందామని. లాస్ట్ టైం గుర్తుకుంది కదా, ఒకసారి జ్యూస్ చేసినప్పుడు అల్లం ఎక్కువగా అయ్యిందని ఈసారి కాన్షియస్గా జాగ్రత్తగా వేశాను చిన్న అల్లం ముక్క. ఈ మధ్య వీడియోస్లలో నాయిస్ ఎక్కువగా ఉంటుంది కదా, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. తలుపులన్నీ మూసేసినా సరే ఇంట్లోనే శబ్దం అవుతుందా అన్నట్టుగా చుట్టుపక్కల పనులన్నీ. ఇందులో ఎలాంటి తీపి కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ వేయలేదు. అందులో పుదీనా కూడా లేదు, చూసారు కదా. సర్వ్ చేసేటప్పుడే అనిపించింది, మోస్ట్లీ మా అమ్మాయి ఏదైనా వెయ్యమని అడుగుతుందేమో అని గెస్ చేశా. చియాస్ చెప్పండి, మీకోసం కూడా ఒక కప్పు ఇచ్చేస్తాను.
ఇక వంట కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. మా అమ్మాయి సాంబార్ కోసం పప్పు అడుగుతుంది కదా, అందుకోసం పప్పు కూడా నానబెట్టేశాను. నేను ముందు గెస్ చేసినట్టే మా అమ్మాయి కాస్త నిమ్మకాయ జ్యూస్ వేయవా అమ్మా అని అడిగింది. మరి హనీ కూడా ఏమన్నా కావాలంటే వద్దు అని చెప్పింది. ఏంటి, సాంబార్ చేసినప్పుడు పప్పు చేయమని మీ అమ్మాయి ప్రత్యేకించి అడిగిందా? మీరు చేసుకోరా సాంబార్ కోసం పప్పు అని ప్రశ్నకి సమాధానం, సాంబార్ అంటే పప్పు ఖచ్చితంగా చేస్తాము. సాంబార్లో కలపడం లేదా ముద్దపప్పు చేసుకోవడం. అయితే సాంబార్ చేసిన రోజే పప్పు కూర చేయాల్సి వస్తే ప్రత్యేకించి మళ్ళీ పప్పు చేయడం అంటే డబల్ అవుతుంది కదా, అందుకోసం అలాంటి టైంలో స్కిప్ చేస్తాను. రీసెంట్గా అలాంటి సిచ్యువేషన్సే ఎక్కువ అయ్యాయి. రీసెంట్గా ఛానల్లో అవరెక్కాయ కూడా వేసి చేశాను కదా, అది అవరెక్కాయ కూడా పప్పు కదా. ఇలా చూసి చూసి మా అమ్మాయి పప్పు కావాలని అడిగింది. గోరుచిక్కుడు ఆవిరికి ఉడికించిన తర్వాత చల్లారడం కోసం పక్కన పెట్టాను. అలా కాస్త చల్లారిందంటే నార తీయడం ఈజీ అయిపోతుంది. ఇక సాంబార్ కోసం పనులు. ఇక గోరుచిక్కుడు చల్లారిన తర్వాత మా అబ్బాయికి స్టడీ హాలిడే ఉండడంతో కాస్త నార తీసి పెట్టినానా అని చెప్పి పని అప్పచెప్పేసి నా పూర్తి ఫోకస్ సాంబార్ మీద పెట్టాను. పోపులో మునగాకు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి చాలా తక్కువగా ఉంది, ఉన్నదాన్ని వేసానంతే. మునగాకు పొడి వాడడం అధికం చేసినప్పటి నుంచి మేము దానికి బాగా అలవాటు పడుతున్నాం. ప్రతి దాంట్లో వేయాలి అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఛానల్లో నాల్కొల్ని వండడం చూపిస్తూ ఉన్నాను కదా, అయితే నాల్కొల్కి తెలుగు పేరు ఉండదా అని అప్పుడప్పుడు సర్చ్ చేసినా సరే ఇదివరకు నాకు ఆన్సర్ దొరికినట్టుగా అనిపించలేదు. మళ్ళీ ఒకసారి సర్చ్ చేద్దాం అని సర్చ్ చేశాను. అయితే ఈసారి తెలుగులో కోల్రాబీ అని, మరొక పేరు గంత్ గోబీ అని. ఈ గంత్ గోబీ పేరు చూసిన తర్వాత అనిపించింది గోబీ ఫ్యామిలీనే అని. కట్ చేసినప్పుడు మనకు ఆ ఫీల్ వస్తుంది, అందుకోసం దిస్ ఈస్ ద బెటర్ నేమ్ ఇన్ తెలుగు అని అనిపించింది. గోబీ క్యారెట్లు సగం ఉడికిన తర్వాతనే వంకాయలు యాడ్ చేశాను ఆవిరికి, కానీ బాగా ముషిగా అయిపోయినట్టుగా అనిపించింది నాకు. చింతపండు నీళ్ళు వేశాక ఇవి ఆవిరికి ఉడికించడం కోసం వాడుకున్న నీళ్ళు, అవి కూడా సాంబార్లోకే వేసేసాను. మీకు కూడా సాంబార్లో నాల్కొల్ వేసే అలవాటు ఉందా? ఇక్కడ సాంబార్లో తీపి కోసం నేను కొబ్బరి బెల్లం వాడుకున్నాను. అలా సాంబార్లో కానీ బిసిబేలే బాత్లో కానీ గంతగోబీ వేసే అలవాటు ఉన్న వాళ్ళకి రుచి గురించి చెప్పనక్కర్లేదు. ఈ కొబ్బరికాయ గోరుచిక్కుడు కర్రీలో తురుము చేసి వాడదామని కొట్టినా సరే సాంబార్ చేస్తున్నప్పుడు కాస్త తురుము సాంబార్లో కూడా వేయాలి అని అనిపించింది. చూశారు కదా, అక్కడ మా బాబు హెల్ప్ చేస్తున్నాడు నాకు కొబ్బరి తురమడం కోసం. ఈరోజు కొబ్బరికాయ కూడా అమ్మ నేను కొడతాను అని చెప్పి వాడు కొట్టాడు మొదటిసారి. అంటే పిల్లలకి ఎప్పుడూ అవకాశం రాలేదు. ఆ వయసులో మేము గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టే అలవాటు ఉన్న తర్వాత మెల్లిగా ఎప్పుడో కొబ్బరికాయ తీసుకెళ్ళడం మానేసాము. పూలు కూడా ప్రత్యేకించి తీసుకెళ్ళము. ఇది విన్నప్పుడు మీకు వింతగా అనిపించవచ్చు. దానికి కారణం ఏంటంటే దర్శనం కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ కొబ్బరికాయ ఎక్కడికి వెళ్ళి కొట్టాలి అని హడావుడి పడిపోవడం, మళ్ళీ పూలు అయ్యగారికి కవర్ ఇచ్చేసి వేసాడా లేదని ఏదో రషింగ్గా అనిపిస్తుంది నాకు. ఆ రషింగ్ని అవాయిడ్ చేయడం కోసం మనసులో అర్పణ చేసుకోవడమే కదా ముఖ్యం. ఏదైనా భగవంతునికి అర్పించి మనం తీసుకోవడం కదా, ప్రశాంతంగా దర్శనంకి ఇంపార్టెన్స్ ఇద్దాము అన్న ఆలోచనతో అలా ఓంకి చెప్పాను, ఈ గోరుచిక్కులు నార తీసిపెట్టు చాలు, ప్రతిదాన్ని ముక్కలుగా చేయక్కర్లేదు, నేను కత్తితో చక్కచక్క కట్ చేస్తాను అని చెప్పాను. ఈ కూరలోకి కొబ్బరి తురుమునే వాడుకుంటున్నాను కాబట్టి మళ్ళీ కొబ్బరి బెల్లం కాకుండా రీసెంట్గా సమ్మక్క బెల్లం ఇచ్చారు మా ఎదురింటి వాళ్ళు అని చెప్పాను కదా, ఆ సమ్మక్క బెల్లంని వాడుకున్నాను. అయితే గుడికి మేము కొబ్బరికాయ, పూలు, పూజా ద్రవ్యాలు తీసుకువెళ్ళకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. అన్నీ కూడా అక్కడ పాలిథీన్స్లో ఇస్తారు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పాలిథీన్ వేస్తారు. పూజా ద్రవ్యాలలో దేవుడికి సమర్పించే వాటికంటే కూడా అనవసరమైన వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయి. అంత కలుషితం చేయడం అవసరమా? వాటన్నిటిని పూల వరకు ఓకే, కొబ్బరికాయ వరకు ఓకే, కానీ వాటితో పాటు ఎన్ని కలుషితాలు జరుగుతుంటాయి. అగరబత్తీలు పెడతారు, దానికి ఒక కవర్ ఉంటుంది. ఏమో అబ్బా, నాకైతే
ప్రకృతిని దైవంగా ఆరాధించడం అంటే ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండడమే అనిపిస్తుంది. తెలియకుండా ఎన్నో రకాలుగా కలుషితం చేస్తున్నాం, తెలిసి ఎందుకు చేయడం, ఇలా అనిపిస్తుంది నాకు. ఈ టాపిక్ మాట్లాడుతున్నాను కాబట్టి పసుపు బొట్లు అని చెప్పి ప్యాకింగ్ చేసి ఇస్తారు కదా పిలుచుకోవడానికి, కుంకుమ పసుపులు, అవి ఇచ్చే పద్ధతి కూడా నాకు నచ్చదబ్బా. చక్కగా బొట్టు పెడతాం, కుంకుమ వస్తుంది, పసుపు ఇస్తాం, పుస్తలకి పెట్టుకుంటాం, అక్కడి వరకు నచ్చుతుంది. ఆ పసుపు కుంకుమ పొట్లాలు కొంటాం కదా, అవి ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు, దాని క్వాలిటీ అర్థమే కాదు. ఈ విషయాన్ని ఇలా ఛానల్ ద్వారా చెప్తున్నాను కానీ పర్సనల్ డిస్కషన్స్ పెట్టను నేను. దానికి వాళ్ళు మనల్ని బ్రాండ్ చేస్తారు, ఈమె పూజలు చేయదు, పునస్కారాలు చేయదు, మన సాంప్రదాయాలంటే గౌరవం లేదు, ఇలా చెప్తారు. ఎందుకు వచ్చింది అని చెప్పలేదు. గోరుచిక్కుడు కర్రీ అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా. మన ఇష్టం ఎంతగా ఉంటుందో నిజంగా కూడా అది ప్రతిసారి అంతే కమ్మదనాన్ని ఇస్తుంది. కొబ్బరి తురుముతో చేశాను కదా, చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సాంబార్ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.